అహోబిలము నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ సమీపం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అహోబిలము ఆధ్యాత్మికతో కూడిన అడ్వెంచర్ యాత్ర అని చెప్పవచ్చును. అహోబిలంలోని కొండలు, వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారి అయినా ఎక్స్పీరియన్స్ చేయవలసిన పుణ్యక్షేత్రము. మన కోసము నారాయణుడు లక్ష్మీ నరసింహస్వామిగా ఉద్భవించిన పవిత్రమైన ప్రాంతము ఇది. అహోబిలాన్ని 2 భాగాలుగా విభజించారు. ఎగువ అహోబిలము, దిగువ అహోబిలము అని 2 భాగాలుగా విభజించారు. దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహస్వామిగా దర్శనమిస్తారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఇక్కడి నుంచి దేవుని గడప వరకు పందిర్లు వేశారట. అహోబిలం వచ్చే ఎక్కువ మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడే ఉండే 9 నరసింహ దేవాలయాల గురించి తెలుసుకుందాం. దిగువ అహోబిలం నుండి 8 కిలోమీటర్ల దూరంలోనే కొండలో ఎగువ అహోబిలము ఉంటుంది. ఎగువ అహోబిలం నుండి 10 కిలోమీటర్ల రేడియస్లోనే 9 నరసింహ క్షేత్రాలు ఉంటాయి. వీటిని నవ నరసింహ క్షేత్రాలుగా పిలుస్తారు. 9 క్షేత్రాల ప్రత్యేకత ఏంటో చూద్దాం. ఇందులో మొదటిది ఉగ్ర నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ గృహలో స్వయంభూగా స్వామి వెలిశారు. ఇక్కడ స్వామి హిరణ్యకశిపుని తన తొడల మీద పడుకోబెట్టుకొని ఒక చేతితో రాక్షసుడి తల, ఇంకొక చేతితో కాళ్ళను పట్టుకొని స్వామి చాలా ఉగ్ర రూపంలో కనిపిస్తారు. ఒకవైపు ప్రహ్లాదుడు నరసింహస్వామికి నమస్కరిస్తున్నట్లుగా కనిపిస్తారు. ఈ క్షేత్రం దగ్గరలోనే భవనసిని అనే అందమైన నది కూడా ఉంది. రెండవది జ్వాలా నరసింహస్వామి దేవాలయం. ఇది ఉగ్ర నరసింహస్వామి దేవాలయం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే సాహసం చేయాలి. చాలా నిటారుగా కొండలను ఎక్కాలి. స్టెప్స్ కూడా ఏమీ ఉండవు. జ్వాలా నరసింహస్వామి కూడా ఒక గుహలోనే ఉంటారు. ఇక్కడ నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపాడని భక్తులు నమ్ముతారు. ఇక్కడ రక్తగుండము అనే చిన్న కొలను కూడా ఉంది. రాక్షసుని చంపిన తర్వాత స్వామి ఈ కొలనులోనే చేతులు కడుక్కున్నారట. అందుకే వాటరు ఎర్రగా ఉంటుంది. మూడవది మాలోల నరసింహస్వామి దేవాలయము. ఈ దేవాలయాన్ని మార్కండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని కూడా అంటారు. ఇది ఉగ్ర నరసింహస్వామి దేవాలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వేదాద్రి కొండ మీద ఉంటుంది. ఇక్కడ గుడిలో కరెంటు కూడా ఉండదు. దీపం వెలుగులోనే స్వామిని చూడాలి. కొండపైన కరెంటు, ఫోన్ సిగ్నల్స్ ఏమీ ఉండవు. నాలుగవది వరాహ నరసింహస్వామి దేవాలయం. దీన్ని క్రోధ నరసింహస్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామి అడవి పంది తల అండ్ సింహం తోకతో 2 చేతులున్న మనిషి శరీరంలాగా ఉంటాడు. స్వామి తన ముక్కుతో లక్ష్మీదేవిని ప్రేమగా తాకుతున్నట్లుగా ఉంటుంది. ఈ క్షేత్రం సిద్ధక్షేత్రం అని కూడా పిలుస్తారు. ఐదవది కరంజ నరసింహస్వామి క్షేత్రం. ఈ దేవాలయము ఉగ్ర నరసింహస్వామి దేవాలయం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామి ప్రశాంతంగా ఒక కానుగ చెట్టు కింద కూర్చొని ఉంటారు. స్వామి తన చేతిలో సారంగా అనే విల్లు పట్టుకొని ఉంటారు. అందుకే ఇక్కడ స్వామిని సారంగ నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఆరవది భార్గవ నరసింహస్వామి క్షేత్రము. స్వామి తన అవతారాలలో ఒకరైన పరశురామ అవతారంలో ఆకాశతీర్థ సమయంలో ఈ దేవాలయంలో పూజ చేసి హిరణ్యకశిపుని చంపుతున్న ఉగ్ర నరసింహస్వామి రూపంలో నరసింహస్వామిని దర్శించుకోవాలని ఉంది అని కోరుకున్నారంట. అతని కోరిక తీర్చడానికి స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. అందుకే ఈ దేవాలయాన్ని భార్గవ నరసింహస్వామి దేవాలయము అని పిలుస్తారు. ఏడవది యోగానంద నరసింహస్వామి క్షేత్రము. ఇది దిగువ అహోబిలం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పురాణాల ప్రకారము హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుడికి ఇక్కడ కొన్ని వేల యోగాసనాలు నేర్పించారని చెప్తున్నారు. ఇక్కడ నరసింహస్వామి పద్మాసనంలో కూర్చొని కనిపిస్తారు. ఇక్కడ నవనరసింహ క్షేత్రాలని ప్రతిష్ఠించారు. నవగ్రహాలకి ఒక్కొక్క నరసింహుడు అధిష్టాన దేవతగా ఇక్కడ ఒకే చోట నవనరసింహాలను ప్రతిష్ఠించారు. కొండ ఎక్కలేని వాళ్ళు ఇక్కడ అన్ని నరసింహస్వాములను దర్శించవచ్చు.
ఎనిమిదవది చిత్రవత నరసింహస్వామి క్షేత్రము. చిత్రవత నరసింహస్వామి క్షేత్రము మిగిలిన 8 రూపాల కంటే చాలా అందంగా కనిపిస్తారు స్వామి. స్వామి ఒక రావి చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా తొడ మీద చెయ్యి పెట్టుకుని తాళం వేస్తూ ఉంటారు. పురాణాల ప్రకారము ఆహో ఓహో అనే గాంధర్వులు ఇక్కడ స్వామికి సంగీతాన్ని ఆలపించి వినిపించారట. వారి ప్రదర్శన ఎంతో నచ్చి స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యి వారి కోరికలను తీర్చారట. ఇక 9వది పావన నరసింహస్వామి దేవాలయం. భక్తులు ఈ దేవాలయాన్ని చేరుకోవాలంటే చాలా కష్టం. అబోబులం నుండి 7 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో ప్రయాణించాల్సి వస్తుంది. ఇక్కడ స్వామి ఉగ్ర నరసింహస్వామిగా దర్శనమిస్తారు. మీద 1000 పడగలతో ఆదిశేషుడు కనిపిస్తారు. 9 దేవాలయాలతో పాటు ఇక్కడ ఉగ్రస్తంభము అనే ప్లేస్ కూడా ఉంది. ఉగ్రస్తంభము చేరుకోవాలంటే చాలా కష్టము. ఆ కొండలు చాలా నిటారుగా ఉంటాయి. స్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చినాడట ఇక్కడి నుంచి. దానికి సింబాలిక్గా 2 కొండలు చీలినట్లుగా ఇక్కడ కనిపిస్తాయి. మనకు స్వామి పాదాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడికి వెళ్ళడం చాలా సాహసంతో కూడిన పని. ఇక్కడే ప్రహ్లాదుని బడి కూడా ఉంది. అది కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా ఇక్కడ అహోబిలాన్ని దర్శించి తరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.